ముస్లింలే ఎక్కువ శాతం ఉగ్రవాదులు ఉంటారు అని చెప్పేసి నేను అంటాను సార్, క్లియర్గా అంట. దీనికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ విషయం ఏంటంటే క్రాంతి గారు, మనకి శత్రు దేశంగా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ మతపరంగా విడిపోయినటువంటిది. పాకిస్తాన్కి భారతదేశానికి ఏదైతే జరుగుతుందో ముస్లిమ్స్ అటాక్ చేస్తున్నారు అక్కడ నుంచి. దాంట్లో నో అబ్జెక్షన్. అక్కడ నుంచి చేస్తున్నటువంటి ముస్లిం, పాకిస్తాన్ నుంచి అటాక్ జరిగిందంటే ముస్లిం అటాక్ చేస్తున్నట్టు అక్కడ నుంచి. అయితే ఇక్కడ విషయం చెప్తాను, ఈ ఉగ్రవాద అటాక్ చేసేవాడు ముస్లిమే కాదంట నేను, వాడికి అసలు మతమే లేదంట నేను. ఎందుకు అంటే ఖురాన్ ఏం చెప్తుంది, అన్యాయంగా ఒక్క వ్యక్తిని చంపితే సమస్త మానవుని చంపినంత పాపం ఒడిగట్టుకున్నట్టు అని చెప్తుంది. నీ నోటుతో కానీ నీ చేత్తో కానీ ఎవరిని బాధ పెట్టకూడదు నువ్వు ముస్లిం అయితే అని చెప్తుంది. అలాంటప్పుడు ఈ ఉగ్రవాదులు దాడిలేంటి సార్, అమాయకమైన ప్రజలను చంపడేంటి సార్ ఇది? వాడు ఎట్లా ముస్లిం అవుతాడు? వాడు ముస్లిం, వాడు మనిషి అవుతాడు? అసలు వాడిలో మానవత్వం ఉందా? వాడి ఇంట్లో భార్య పిల్లలు లేరా? వాడు వచ్చేసి ఇక్కడ అటువంటి కుటుంబాన్ని చంపాడు. ఒక వ్యక్తిని చంపేస్తే భార్య పిల్లలు ఏమైపోతారు సార్? కుటుంబానికి ఆధారం మగదిక్కు కదా. మగదిక్కు లేకుండా పోయిందంటే కుటుంబం రోడ్డు మీద పడిపోయి ఎంత ఘోరమైన విషయం. వాడుకో మతమా, వాడు ముస్లిమా? మక్కా మసీద్ హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మనకు తెలుసు. అక్కడ కూడాను అరే ఎవరంటే ముస్లిం ఉగ్రవాదులు ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేశారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. చాలా మంది అరే ఇలా జరిగిందండి అని చెప్పి. కానీ పోలీస్ ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ చేసింది నలుగురిని, నిందితులుగా నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ నలుగురు పేర్లు ఏంటి నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే కనీసము ఎంక్వైరీ చేయాలనుకున్న వాళ్ళు చాట్ జీపీటీలో అడగండి, లేకపోతే గూగుల్లో రీసెర్చ్ చేయండి, లేకపోతే మీకున్న సోర్స్ని బట్టి చూడండి అసలు ఎవరు అరెస్ట్ చేయబడి నిందితులు ఎవరున్నారు, వాళ్ళు ఏ రిలీజన్ సంబంధించిన వారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పట్లేదు, మళ్ళీ అదే మతం ఉండదు. అంటే మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అని అడిగితే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. అంటే ముస్లింలే ఉగ్రవాదులు, ఉగ్రవాదులందరూ ముస్లింలే అంటే ముస్లింలందరూ ఉగ్రవాదులే. ఉగ్రవాదులంతా ముస్లింలే అన్నట్టు కాదంటారు దీన్ని? లేదు, కాదు. ప్రతి మతస్థుల్లో ఉన్న వాళ్ళలో ఉగ్రవాద పనులు చేసిన వాళ్ళు ఉన్నారు.